ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆజన్మాంతం కృషి చేసిన బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత తెలిపారు. మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, భాజపా రాష్ట్ర మీడియా ప్రతినిధి వై రామచంద్రారెడ్డి, ఆర్డీఓ ప్రభాకర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడి సమాజంలో చైతన్యం తీసుకువచ్చారని తెలిపారు. సుదీర్ఘకాలంగా పార్లమెంటేరియన్గా పనిచేసి చట్టసభలో తన సత్తా చాటారని, చివరి క్షణం వరకు దళితుల అభ్యున్నతిగా కృషి చేశారని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్ తర్వాత అంతటి ఖ్యాతి జగ్జీవన్ రామ్కే దక్కుతుందని అన్నారు. సమాజంలో ఇంకా ఉన్న అంటరానితనాన్ని ప్రతి ఒక్కరూ విడనాడాలని, ఆయన జీవిత గాథలను చదివి చైతన్యం పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్డబ్ల్యూఓ శివనాయక, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, జిల్లా మలేరియా అధికారి రాహుల్ తదితరులు పాల్గొన్నారు. భారత స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, అసామాన్యమైనటువంటి రాజకీయవేత్త అయిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 118వ జయంతిని ఈరోజు జిల్లా స్థాయిలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఎంతోమందికి మార్గదర్శకులైనటువంటి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు మన దేశంలో దాదాపు 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో మంత్రి పదవులు దాదాపుగా నిరంతరాయంగా అధిరోహించి ఈ దేశానికి ఎనలేని సేవలు అందించారు. మట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి ఆయన దేశానికి మరి స్ఫూర్తి ప్రదాతగా నిలిచి ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు. ఈ సందర్భంగా వారి ఆశయాలను, సిద్ధాంతాలను మరింత ముందుకు తీసుకెళ్లి భవిష్యత్తును మరింత అందంగా నిర్మించుకోవడం అనేది వారికి ఇచ్చే ఘనమైన నివాళి, నిజమైన నివాళి అని నేను భావిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.